అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైష్ణవ యజ్ఞం చేస్తున్నారు దుర్యోధన మహారాజు గారు గనక మీరందరూ బయలుదేరండి అని దోతలను పంపించారు, కబురు పెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా సంతోషించారట. విదురుడు సంతోషించాడు, భీష్ముడు సంతోషించాడు. వీడు ఘోషయాత్రలు అంటించేస్తామంటే బాధ తప్పొడిచి యజ్ఞం చేస్తాం యాగం చేస్తామంటే దానివల్ల వచ్చినటువంటి నష్టమే ఉంది. వాడితోటి పోటీ పడుతున్నాడు, పడితే పడిని వీడి కూడా దాత అనేటటువంటి పేరు వస్తుంది. యజ్ఞాదుల విషయంలో పోటీ పడితే తప్పు లేదు కదా. ఎన్నాళ్ళకి వీడు పనికిమాలిన పనులు మానేసి మంచి పనుల విషయంలో పోటీ పడదామని అనుకుంటున్నాడు, బాగానే ఉంది అని వాళ్ళందరూ కూడా సంతోషించారు. సౌవర్ణంచ కృతం సర్వం లాంగలంచ మహాధనం, అంత బంగారం మయం. నాగలతోటి దున్నారు. జనక మహారాజు గారు యజ్ఞం చేసేటప్పుడు అలాగే దున్నాడు కదా, ఆ బంగారపు నాగలు చేయించారట ఏకంగాను. దానికంటే గొప్పగా ఉండాలి కదా. ధర్మరాజు గారు ఎంత చేస్తే మాత్రం అన్ని బంగారపు చేయించాడా ధర్మరాజు గారు? ఈయన చేసినవి అన్ని బంగారపువే చూడండి అని అనిపించుకోవాలి. అందుకోసం అంతా సవర్ణమయం అన్నారు, బంగారంతో నడిపించటము. సరే, ఈయన గారు కూడా దీక్ష వహించాడు. ఆ సందర్భంలో అందరినీ పిలవమంటున్నారు, కానీ పాండవులను పిలవమని దుర్యోధనుడు ఏర్పాటు చేయలే. ఈ బయలుదేరి వెడుతూ ఉంటే బహుశా ఈ బాధ్యత అంతా దుశ్శాసనుడి మీద పెట్టారేమో. వాళ్ళు రాకపోతే మనం యజ్ఞం ఏం చేసినట్టు. అందుకోసం ఓ దూత వెడుతూ ఉంటే దుశ్శాసనుడు అతడిని పిలిచాట. పిలిచి, ఇగో నువ్వు ద్వైతవనానికి వెళ్ళు, అక్కడ పాండవులు ఉన్నారు కదా, గచ్చ ద్వైతవనం శీఘ్రం. ముందర వెంటనే అక్కడికి వెళ్లి పాండవాన్ పాప పురుషాన్, ఎంత మనశుద్ధితోటి చిత్తశుద్ధితోటి వీడి పిలుస్తున్నాడో చూడండి. అక్కడ పాపిష్టి వాళ్ళు ఉన్నారు పాండవులు, పిలుచురా, వాళ్ళతో కూడా చెప్పు ఇక్కడ యజ్ఞం జరుగుతోంది అన్న సంగతి. రమణమనం నిమంత్ర యథాన్యాయం. అక్కడ చాలా మంది ఉన్నారు బ్రాహ్మణులు కూడా, వాళ్ళు మనకు ఉపయోగిస్తారు ఈ యజ్ఞాన్ని. అక్కడ ఉన్న విప్రులను పాండవులను యథాన్యాయం ఎవరిని అలా పిలవాలో అలా పిలువు, నువ్వు పెట్టి మేము పిలిచామని అన్నట్టు. సరే, వాడి తిన్నగా వెళ్ళాడు. ధర్మరాజు గారికి నమస్కారం చేశాడు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మహారాజా, దుర్యోధనుడు గారు యజ్ఞం చేస్తున్నాడు. రాజోత్తముడు కదా ఆయన. స్వవీర్యార్జితం అర్ధౌఘం అవాప్య పురుషోత్తమ, తన పౌరుషంతో ధనం సంపాదించి మహాయజ్ఞం చేస్తున్నాడు. తన పౌరుషంతో సంపాదించాడు దుర్యోధనుడు. అక్కడే ఉంది. ఎవడడిగాడు వీడిని? ఇదిగో ఉలుపు అలాగా వైడు చేస్తుంది. పెళ్లి కొడుకు ఎవడు అంటే పెళ్లి కొడుకు ఆయనే, ఆ చెవులు ఉన్నటువంటి కమ్మలు కూడా ఆయనవే
అన్నట్లుగా ఉంది. అలాగా స్వవీర్యార్జిత అర్థముతోటి తన స్వశక్తితోటి సంపాదించిన ధనంతో ఆయన గారి యజ్ఞం చేస్తున్నాడు. అత్ర గచ్చంతి రాజానః బ్రాహ్మణస్య, ఆ యజ్ఞానికి బ్రాహ్మలు క్షత్రియులు అందరు కూడా బయలుదేరి పెడుతున్నారు. మరి మిమ్మల్ని పిలుచుకురమ్మని ధార్తరాష్ట్రుడు పంపించాడండి. రాజుగారు దుర్యోధనుడు పంపించాడు అన్నాడు. నిజానికి వీడిని వెళ్ళమని చెప్పినటువంటి వాడు దుర్యోధనుడు కాదు. కనుక నా నోటితోటి మిమ్మల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరి ఆయన కోరిక మీరు తీర్చటం, ఆ యజ్ఞాన్ని చూడటము న్యాయం, దానికి మీరు తగినటువంటి వాళ్ళు అన్నట్టు. అంటే ధర్మరాజు గారు ధర్మరాజు మాట్లాడడానికి దిష్ట్యా రాజా సుయోధన, ఎంత అదృష్టం, సుయోధన మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు, చాలా బాగుంది. అందులో ఇంత ముఖ్యమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడు. పూర్వేషాం కీర్తివర్ధన, మా పూర్వులందరూ మహాయజ్ఞములు చేసిన వాళ్ళు, కానీ విష్ణు యజ్ఞం వైష్ణవ యజ్ఞం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళ పేరు ఇతడు పెంపొందించదలుచుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది అబ్బాయి. అయితే మేము కూడా రావాల్సిందే, మేము వస్తాం, కానీ ఇప్పుడు కాదు. వయమపి విపయాస్యామ, మేము వస్తాం, కానీ ఇప్పుడు కాదు. మరి అన్న మాట పరిపాలించుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి కదా. ఆ వేళ అక్కడ ప్రతిజ్ఞ చేశాం కదా, ఒప్పందం చేసుకున్నాం కదా. 13 సంవత్సరములు అయిన తర్వాత వచ్చి దుర్యోధనుణ్ణి చూస్తామని చెప్పి అన్నట్ట ధర్మరాజు. భీముడిని అడగలేదు నిజానికి. ఇంట్లో పెద్దవాడిని పిలుస్తారు కానీ కుర్రాన్ని ఎందుకు పిలుస్తారు వచ్చినటువంటి వాళ్ళు? మరి ఎంత ఇదైనా గాని భీముడు కూడా దానికంటే ఒక ఏడాది చిన్నవాడైనా ఆయన తర్వాత వాడయ్యే. అంచేత ఈ వచ్చిన వాడు జాగ్రత్తగా ధర్మరాజు గారి వైపు చూసి ఆయనకి దండం పెట్టి ఆయనతో చెప్పాడు కానీ భీముడితో చెప్పలేదు. మనకు చెప్పాలా ఏమిటి తోచిన మాట మనం అనడానికి? భీముడు పక్కనే ఉన్నాడు గనక ధర్మరాజు గారు సమాధానం చెప్పాక భీముడు అన్నట్ట. ధర్మరాజు గారు చెప్పినది భీముడు చెప్పింది నిజానికి ఒకటే. అయితే ధర్మరాజు గారు స్పష్టం చేయలేదు. ఏ బుర్ర ఉన్నవాడు ఎంత బుర్ర ఉన్నవాడు ఎలా ఆలోచించుకుంటే అలా వాడికి స్ఫురించేటట్లుగా చెప్పి ఊరుకున్నాడు. మేము వస్తాము, అయితే ఇప్పుడు కాదు, 13 ఏళ్ళు అయ్యాక వస్తాము అన్నాడు. దాన్ని ఆలోచించుకుంటే పెద్ద ఇంత గ్రంథం ఆ ఆలోచనలో తీసుకురావచ్చు. భీముడు అన్నట్ట తదాతు నృపతిర్గంత ధర్మరాజో యుధిష్ఠిరః అస్త్రశస్త్ర ప్రదీప్తేగ్నౌ యదాతం పాతయిష్యతి. ధర్మరాజు గారు ఎప్పుడు వస్తాడంటే అస్త్రశస్త్రములతోటి వాడిని పడగొట్టిన తర్వాత వస్తాడు. హస్తినాపురం ఇప్పుడు రాడు అన్నట్టు భీముడు పైగా. అస్త్రశస్త్రములతోటి వాడిని పడగొట్టిన తర్వాత వస్తాడు. 13 సంవత్సరములు అయిన తర్వాత. ఈ యజ్ఞానికి కాదు, రణసత్రే నరాధిప, యుద్ధయజ్ఞం జరుగుతుంది. ఆ యుద్ధయజ్ఞంలో అస్త్రశస్త్రములతోటి వీడిని పడగొట్టిన తర్వాత ఆయన గారు బయలుదేరి వస్తాడు. ఇహ క్రోధ విర్భోక్త ధార్తరాష్ట్రేషు పాండవ ఆగంతాహం తదాస్మితి వాజ్యస్తే సుయోధన. అది పైగా క్రోధాగ్ని తోటి నేను అప్పుడు బయలుదేరి వస్తాను అని చెప్పు, ఇప్పుడు కాదు అన్నాడు. నిజానికి భీముడిని నువ్వు రమ్మను అని చెప్పిన ఆయన ఏమనలే. నేను కూడా క్రోధాగ్నిలో హోమం చేసిన తర్వాత అప్పుడు బయలుదేరి వస్తానని చెప్పు అన్నట్టే భీముడు. ఈ మిగిలిన పాండవులు 3 ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అసలు నా కించిది అప్రియం అన్నాడు. వాళ్ళకి ఇష్టం కాని మాట, కౌరవులకు ఇష్టం కాని మాట ఇది వాళ్ళు ఉచ్చరించలేదుట. సరే వీడు బయలుదేరి వెళ్ళాడు. ఏమన్నారు వాళ్ళు అని అడుగుతారు కదా, యథావృత్తం వాడు జరిగింది చెప్పాలి. దూత యొక్క ధర్మం అది. వెళ్ళానండి, ఇలా చెప్పాను, ధర్మరాజు గారు ఇలా అన్నారు, నేను చెప్పకపోయినా కానీ భీముడు గారు ఇలా అన్నారు, అది మీతో చెప్పాను అన్నట్టు వాడు జాగ్రత్తగా అంటించుకున్నాడు. సరే యజ్ఞం అంతా పూర్తయింది. ధృతరాష్ట్రుడు కూడా కొడుకు యజ్ఞం చేసినందుకు చాలా సంతోషించాడు. విదురుడితోటి అన్నట్ట, చూడబోయి జాగ్రత్తగా చేయాలి ఏర్పాట్లు అన్నట్ట. ధృతరాష్ట్రుడు సంతోషించి యథా సుఖీ జనసర్వ క్షత్రస్యాద్ అన్న సంయుత, వచ్చిన వాళ్ళకందరికీ భోజనాలకు లోపం లేకుండా చెయ్యి,
నువ్వు జాగ్రత్తగా చూడు ఆ ఏర్పాట్లన్నీ కూడా. ఎందుకంటే ప్రతి వాడికి సంతోషం కలగాలి ఈ యజ్ఞం వల్ల. ఎవరు కూడా అసంతృప్తితోటి వెళ్ళకూడదు. అలాగే విదురుడు కూడా బాగానే చేశాట. భక్ష్యములు, అన్నములు, పానీయములు, మాల్యములు, సుగంధాలు, వస్త్రములు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పెట్టించి పంపించారట ఏకంగా. సరే, యజ్ఞం పూర్తయింది. మళ్ళీ హస్తినాపురంలో ప్రవేశించారు వీళ్ళందరూ. బయలుదేరి వస్తూ ఉంటే జనం అనుకున్నారు, ఇంకా ఊచుర్దిష్ట్యా నృపా విఘ్న సమాప్తోయం క్రతుస్తవ. జనం అనుకుంటున్నారట, ఆహా అదృష్టవశాత్తు ఏ విఘ్నము లేకుండా నీ యజ్ఞం పూర్తయిందయ్యా అని ఒకడన్నారు. కొంతమంది అన్నారట, నోటి వట్టం వాళ్ళు కొందరు ఉంటారట, వాతికాహ అన్నారు. వాళ్ళు అన్నారట, యుధిష్ఠిరస్య యజ్ఞేన నసమోహ్యేషతే క్రతు. వాళ్ళు ఏమిటంటే, మేమేమి సందేహించాం, ఉన్నమాట అంటాం, మొహం మీదే అంటాం అనేవాళ్ళు కొందరు ఉంటారట. ఇదిగో వీళ్ళు, దుర్యోధన మహారాజా నువ్వు యజ్ఞం చేశావు గాని ధర్మరాజు గారి యజ్ఞం ఉందని నీ యజ్ఞం పనికి రాదయ్యా అన్నారట కొందరు. పనిగట్టుకుని దగ్గరికి వచ్చి ఈ మాట కూడా చెప్పారట వాళ్ళు. నైవతస్య క్రతోరేష కళామర్హతి షోడశి. వీడే అన్నాడు, కర్ణుని 16వ పాలుకి కూడా పాండవులు అందరూ కలిసినా గాని సరిపోరు అని. నువ్వు చేసిన యజ్ఞం ఉంది చూసావా, పాండవుల యజ్ఞానికి 16వ పాలుకి కూడా సరిపోదు. ఎవరడిగారు వీళ్ళని? చెప్పాలి వాళ్ళకి, చెబితేనే గాని వాడికి ఆ సంతోషం కలగదు. అందుకని ఒక ఆయన పద్యం రాసి పనిగట్టుకుని, ఒక ఆయన పెద్ద పండితుడు కదా అని ఈయనకి చెవుడు, ఎవరికి రాసిన ఆయనకి, అయ్యా ఎలా ఉంది అని అడిగాడు. ఇలా రమ్మని చెవులో పెట్టి ఏడిచినట్టుంది అన్నట్ట పనిగట్టుకుని. ఆయన ఏదో అంటేనే గాని ఈయనకు తృప్తి ఉండదు. పేర్లు ఎందుకు చెప్పేశారు, దాని తప్పులేదు. గిడుగు సీతాపతి గారు మనుచరిత్రలో పద్యాన్ని ఆయన అనువాదం చేశాడు, సంస్కృతంలోకి అనువాదం చేశాడు. తెలుగు పద్యాన్ని సంస్కృతం చేశాడు. ఇంతలు కన్నులుండ తిరువెవరి వేడెదు సురేంద్ర, ఇది పద్యం. ఆ ఇంతలు అనేది ఇంకా ఇంకో భాషలోకి మార్చడం సాధ్యం కాదు. ఒక్కొక్క భాషకు ఒక రకమైనటువంటి వ్యక్తీకరణ సామర్థ్యం ఉంటుంది. ఇంతలు అని అంటే చెయ్యటి చూపించి ఉంటుంది, కాకపోతే ఇలా అని ఉంటుంది. ఇంతంత కళ్ళు ఉండగా అని అలాగా అని ఉండాలి, లేకపోతే ఇంతంత కళ్ళు అని చారడేసి కళ్ళు ఉన్నాయని చార చూపించి ఉంటుంది. వరువుదని ప్రవరుడితోటి మాట్లాడి అది సంస్కృతంలోకి రమ్మంటే ఎలా వస్తుంది? అది మాతృభాష అయినటువంటి వాడికి గాని అది అక్కడ ఏమనాలో తెలిసి చావదు. మనం చూసిన వాడికి ఇది కాదు, ఇది దీనికి తుల్యంగా లేదు అని అనిపిస్తుంది. కానీ ఇది బాగోలేదని అంటున్నావు, కానీ ఏమంటావో నువ్వు చెప్పు అంటే విడువు చెప్పలేకపోవచ్చు, అది వేరు సంగతి. బాగోలేదు దాకా అనొచ్చు. దానికి ఆయన ఏం చేశాడంటే, ఈ ఇంతలు అన్నదానికి ఈదురు దీర్ఘ విలోచనే అన్నట్టు ఈయన గారు. విలోచన ఈదురుక్ అన్నాడు ఇంతలు అనేదాన్ని. అని ఎలా ఉంది, ఈయనకే పాపం బాగోలేదని అనిపిస్తోంది. ఆయన పండితుడు కదా మాధవరామ శర్మ గారు, ఆయన ఏమంటాడో, ఆయన బాగుందంటే సంతోషిద్దామని. అందుకని ఎలా ఉంది అన్నట్టు ఈ మెల్లిగా చెవులో నోరు పెట్టి మెల్లిగా కాదు గట్టిగా అరిస్తేనేగా ఆయన వినపడదు. ఏడిచినట్టుంది అన్నట్టు. ఇలా ఆయన ఏం చెయ్యను, ఇంతకంటే కుదరలేదు మరి అన్నట్ట. అది అంతే అన్నట్ట. మళ్ళీ ఇంక ఈ తర్వాత అలాగ వీడు వాడిని మించాలనుకుని వీడు యజ్ఞం చేస్తే ఆయన యజ్ఞానికి నీ యజ్ఞం 16 రూపాయలకు కూడా పనికిరాదయ్యా అన్నారట కొందరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.